అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ప్రతినిధులు సచివాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ఈరోజు మధ్యాహ్నం నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కోసం మన ఇబ్బందులు వారితో మొరపెట్టుకోవాలని సెక్రటేరియట్ దగ్గర భిక్ష కూడా చేయకుండా మేము పడిగాపులు పడుతూ ఉన్నాం. ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఖచ్చితంగా వారు కలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు జ్యోతి మకర విలక్కు సందర్భంగా మన అయ్యప్ప స్వాములు బాధపడొద్దు, ఇబ్బందులు పడొద్దు అని చెప్పి మేము జేఏసీ తరఫు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మేము అనుకుంటున్నాం ఇంకా కొద్ది క్షణాల్లో మాకు సెక్రటేరియట్ గేట్ దగ్గరికి పిలుపు వస్తుంది. వారిని వెళ్ళి కలిసిన తర్వాత మన బాధలు సాధక బాధకాలు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఐక్య వేదిక ఈరోజు కార్యాచరణ చేపడుతుంది. దయచేసి అయ్యప్ప స్వాములందరికీ విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ యొక్క అంటే అయ్యప్ప స్వామిని మీరు వేడుకోండి. మనకు కూడా ప్రభుత్వం దగ్గరికి పోయే విధంగా ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని కదిలించే విధంగా మన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి, తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈరోజు మనందరి అయ్యప్పలకు కూడా ఒక శుభవార్త. ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడము, గత సంవత్సర కాలంగా అయ్యప్ప జేఏసీ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుంది. మనందరం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మన అయ్యప్పలకు ఏ రకమైన ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరు గురుస్వాములు ఎవరు ఈ యొక్క కార్యక్రమానికి పిలవలేదు అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి, ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరూ మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మనందరం కలిసికట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప.